ప్రత్యేకంగా అన్నయ్య డేవిడ్ గారు వచ్చి శుభాలు తెలియజేస్తారు. బాబును ఆశీర్వదిస్తూ చిన్న మాట 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేసిన వెంటనే అన్నయ్యకు డేవిడ్ అన్నకు బొకే ఇవ్వవలసిందిగా దైవజనులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సురేష్ అన్న రండి త్వరగా. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్. సమస్త ఘనత మహిమ కీర్తి ప్రభావం యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. మన దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, కథ మొత్తం మార్చగలిగిన వాడు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము సాధ్యపరచగలిగే దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం. హల్లెలూయా. స్టెయిన్స్ జీవితంలో చేసిన దేవుడు ఎవరి జీవితంలోనైనా చేయగలిగిన సమర్థుడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని మరణపు ముళ్ళును విరిచిన మహా గొప్ప దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. మన దేవునికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మరణాన్ని తప్పించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలామందిని మరణం వెంటాడింది. వారిని బాల్య దశలోనే యవ్వన దశలోనే చంపాలని మరణం వారిని చేసింది. కానీ ఆశ్చర్యకరంగా దేవుడు మరణాన్ని తప్పించి వారిని అనేక మందికి దీవెనగా చేశాడు. దగ్గరగా చప్పలోడు దేవుని నామాన్ని మహింపడదాం. స్టెయిన్స్ జీవితంలో దేవుడు మరణాన్ని తప్పించాడు అంటే మహిమతో నింపి ఈ ప్రపంచానికి దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడు. చాలా మందికి రాబోయే తరములో రాబోయే రోజుల్లో స్టెయిన్స్ ఒక బ్లెస్సింగ్గా దేవుడు మార్చబోతున్నాడు. క్రైస్తవుని జీవితంలో 3 విషయాలు చాలా ప్రాముఖ్యం. నోయింగ్ గాడ్, దేవుణ్ణి తెలుసుకోవటం. రెండవది ట్రస్టింగ్ గాడ్, దేవుణ్ణి నమ్ముకోవటం. అండ్ మూడవది ఎక్స్పీరియన్సింగ్ గాడ్, దేవుని శక్తిని అనుభవించటం. చాలామంది దేవుణ్ణి తెలుసుకుని అక్కడ ఆగిపోతున్నారు. లేదు, దేవుణ్ణి తెలుసుకుని నెక్స్ట్ దేవుణ్ణి నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాడు దేవుడు. అండ్ నమ్మితే మహిమను చూస్తామని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని శక్తిని అనుభవించిన వారి జీవితాలు అనేక మందికి దీవెనకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ దినం కోసం ఎన్ని దినాలుగా సిస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారో ఆమె ఆశను దేవుడు తీర్చాడు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాన్ని బహిరంగంగా అనేకులకు తెలియపరిచి, ఇది యేసయ్య చేసిన కార్యం, యేసయ్య మా పక్షంగా ఉన్నాడు, మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా తలలు హెచ్చించాడని సాక్ష్యం చెప్పుడు కొరకు ఈ సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. రాజుల 2వ గ్రంథంలో గనురాలైన షూనేమీరాలు ఉంటుంది. ఆమెకు ఒక కుమారుడు పుడతాడు. తను వయసుకు వచ్చినప్పుడు ఎదుగుతున్నప్పుడు నా తలపోయేనే అని ఏడుస్తున్నాడు. ఆ తల్లి ఒడిలోనే మధ్యాహ్నం వేళ మరణిస్తాడు ఆ కుమారుడు. కానీ ఆ తల్లి సమాధి కార్యక్రమాలు సిద్ధపరచలేదు. కానీ తన కుమారుణ్ణి అభిషిక్తుడైన ఎలీషా ఉన్న మేడగదిలో పెట్టి ఒక గాడిదకు గంత కట్టి ఒక పనివాడిని తీసుకుని డైరెక్ట్గా ఎలీషా దగ్గరికి వెళ్ళింది. తన గుండెలో వేదనున్నా, బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా, బట్ స్టిల్ నా దేవుడే ఈ కుమారుడు నాకు ఇచ్చాడు, నా కుమారుడిలో ఇప్పుడు జీవం లేదు, ఆ జీవాన్ని నా దేవుడు మరలా తిరిగి ఇవ్వగలడని అభిషేకం కలిగిన సేవకుడిని ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఆ ఎలీషా చెప్తున్న సాక్షి ఏంటో తెలుసా? ఈ తల్లి హృదయంలో ఎంతో వేదన ఉంది, దుఃఖం ఉంది, కానీ దేవుడు దాన్ని నాకు మరుగు చేశాడు, నాకు బయలుపరచలేదని ఎలీషా వచ్చాడు. ఆ బిడ్డ మీద తెరచాపుకుని పడుకున్నాడు. 7 సార్లు ఆ కుమారుడు తుమ్మి మరలా సజీవంగా తిరిగి లేచాడు. ఆ ఎలీషా ఆ కుమారుని తల్లి చేతికి అప్పగించాడు. ఎంతోమంది దైవజనులు అంటారు, డాక్టర్స్, లీడర్స్ ఎంతోమంది ఈ కుమారుడి విషయంలో ఈ కుటుంబానికి ఫేవర్ చేశారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట మీతో చెప్తాను వినండి. మన దేవుడు ఆఖరి క్షణంలో కూడా అద్భుతాలు చేయగలడు. గాడ్ కెన్ పెర్ఫార్మ్ మైటీ మిరాకిల్స్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ మిల్లీ సెకండ్. ఆ లాస్ట్ సెకండ్ వరకు కూడా మనం ఓపిక పట్టగలిగితే దేవుడు మహిమతో కదలబోతున్నాడు. హల్లెలూయా. ఒక మాట మీతో చెప్తాను, దేవుడు మన పరిస్థితిని బట్టి మన జీవితాల్లో కదలడు, కానీ మన విశ్వాసాన్ని బట్టి కదులుతాడు. హల్లెలూయా. మనం నమ్మగలిగితే ఎస్, నా దేవుడు నా కొరకు ఏదైనా చేయగలడు, నన్ను సిగ్గుపరచడు, నేను చావను, సజీవుడన యెహోవా క్రియలు వివరించేదను అని ఎవరైతే దేవుని మీద సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారి ముఖంలో ఖచ్చితంగా దేవుడు చిరునవ్వు నింపి వారి తలలు హెచ్చించి వారిని గొప్ప సాక్షులుగా వాడుకుంటాడు. సేవకురాలు జీవితంలో, కుమారుడి జీవితంలో చేసిన దేవుడు ఎవరి జీవితంలోనైనా చేయగలడు. ఐ వుడ్ లైక్ టు క్లోజ్ ఇట్. నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎంత ప్రాణాంతకమైన పరిస్థితి ఎదురైనా జస్ట్ ట్రస్ట్ జీసస్. యేసయ్యను నమ్మండి. హల్లెలూయా.
ఆయన ఏదైనా చేయగలిగిన వాడు, మరలా ప్రాణాన్ని రీస్టోర్ చేయగలడు. నా నిండు మనసు ఈ మాట పలుకుతున్నాను. ఈ గ్రాహం స్టెయిన్స్ అనే కుమారుడు ఈ తరములో ఒక యేసేపు వలె ఉండునుగాక, ఒక మోషే వలె ఉండునుగాక, ఒక డానియల్ వలె ఉండునుగాక. మే హిమ్ బికమ్ ఏ బ్లెస్సింగ్స్ టు మెనీ నేషన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్ముడి మాటలు దీవించునుగాక. శ్రేష్టమైన ప్రవచనాత్మకమైన మాటలు తెలియజేసిన దేవుని దాసునికి ప్రత్యేకమైన వందనాలు.